జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 64వ శ్లోకము. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగశాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, నేను ఈ లోకాలన్నింటినీ కూడా ఆధీనములో పెట్టుకోగలిగినటువంటి సర్వేశ్వరుడిని. నేను సకల శుభాలకు స్థానమైనటువంటి వాడిని. నేను సమస్తమైనటువంటి శ్రేయస్సులకు స్థానమైనటువంటి వాడిని. అందుకని అర్జున, నీ స్వప్రయత్నముతోని ఆత్మసాక్షాత్కారాన్ని సాధిస్తాను అని అనుకోకుండా నువ్వు నీ ఇంద్రియాలన్నింటికీ నాతో సంబంధాన్ని ఏర్పాటు చెయ్యి. నీకు నా మీద బాగా రుచి కలిగేటట్టుగా ఒక సాధన చెయ్యి చాలు. ఒక్కసారి నీ ఇంద్రియాలు నన్ను ఇష్టపడితే అప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఇంద్రియాలన్నీ నీకు ఆధీనములో ఉండేటట్టుగా చేస్తా, నీ ఆధీనములోనికి వచ్చేటట్టుగా చేస్తా. నీ మనస్సులో ఉండేటటువంటి ప్రాపంచిక విషయముల మీద ఉండే అనురాగాన్ని నేనే తొలగిస్తా. ఇక రాగము పోయిందంటే ద్వేషము పోతుంది. ఆ విధంగా నువ్వు నీ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నప్పుడు అన్నీ అనుభవించాల్సి వస్తూ ఉన్నా వాటి మీద మనస్సు పెట్టి అనుభవించవు, మానసికమైనటువంటి పట్టుతో అనుభవించవు. నీ మనస్సులో నేనే ఉంటా. ఇక నిన్ను నా నుండి వేరు చేయడం కోసం ఏదైనా ప్రాపంచికమైనటువంటి విషయము ప్రయత్నము చేస్తే నీ మనస్సు ఎంత బలంగా తయారవుతుందంటే వెంటనే వాటిని తిరస్కరించగలిగే అంతటి బలంగా తయారవుతుంది. నేను చేస్తా అట్లా, నువ్వు నా వైపు కనుక నీ ఇంద్రియములని ప్రవర్తింపచేస్తే. అట్లా నీ ఇంద్రియాలు, నీ మనస్సు నీ ఆధీనములో ఉండటం చేత, నా మీద రుచి కలిగి ఉండటం చేత, కోట్లాది జన్మలలో నుండి కూడగట్టుకున్నటువంటి నీ మనస్సులో ఉండే మాలిన్యము అంతా తొలగిపోతుంది. మాలిన్యము తొలగితే నిర్మలమవుతుంది నీ మనస్సు. ఆ మనో నైర్మల్యానికే ప్రసాదం అని పేరు. అంటూ భగవానుడు మన మనస్సులో ఉండే మాలిన్యాన్ని తొలగించుకుంటూ, ఇంద్రియములను ఆధీనములో తెచ్చుకుంటూ, ఆత్మసాక్షాత్కారము అనేటటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం ఒక సాధన క్రమాన్ని భగవానుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే
శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.